Powerful people make places powerful. ఇవాళ వేరే కథ చెప్పు. కథ చెప్పు. ఆ కాలపు కథ చెబుతా. ఆ వీరుడి కథ చెబుతా. వీరుడి కథ. తూర్పు దిక్కున కొండ దిగువలో ఒక పెద్ద అడవి ఉంది. స్వచ్ఛమైన మనసెరిగిన ఆదివాసీల బలగంతో పచ్చదనం నిండిన గంధపు నేలది. నీకు మగ బిడ్డ పుట్టాదే. అయితే సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారంతో నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికొచ్చిన దొరని దీనులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చింది ఒక మహాతల్లి. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా. విధి చేతివాటం. ఆ రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, అతను పుట్టాడు. వెల్కమ్. తొందరగా రారా, తొందరగా రా. ఎదిరి అదిరి చెదిరిపోయి సుక్కల్లో సందమామలాగా ఆకాశం శ్రీరాంచుల్లో దాక్కొని కూర్చున్నప్పుడు జ్వాల కన్నది ఒక జ్వాలాపుత్రుణ్ణి. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్ముని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక ధీరుని కథ, ఎదిరించిన ఒక వీరుని కథ. నువ్వు నా చేయి పట్టుకుని నడిచే వరకు నేనుంటా. ముందు నువ్వు పోయి ధైర్యంగా వాళ్ళకెదురు నిలబడు. చావుని చూశాడు కాలి కింద ధూళిలాగా. ఒక్కడుగు ముందుకేసినా ఏసేండ్రా వాణ్ణి. చావుని ధిక్కరించే సుల్తానులాగా, గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ గుండె లోపల పుట్టే భయాన్ని పక్కకి తోసి వేటగాళ్ళనే వేటాడే మహావేటగాడు. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు.